వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవారిని మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి వివాహమైన ఆడవారికి కొన్ని అలవాట్లు ఉండకూడదు. స్త్రీలు ఎటువంటి పనులు చేయడం ద్వారా తన భర్త త్వరగా కోటీశ్వరుడు అవుతాడు, అలాగే ఎటువంటి పనులను చేస్తే నీళ్లు నరకంగా మారిపోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఒక ఇల్లు సుఖసంతోషాలుతో ఉండాలనేది ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది. అలాగే కొంతమంది ఆడవారి వల్ల ఇల్లంతా నరకంగా మారిపోతుంది. ఇంట్లో ఉండే ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. మేస్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటుందో అలాంటి కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే ఆడవారు పొరపాటున కూడా రాత్రిపూట తల స్నానం చేయకూడదు. రాత్రి సమయంలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆడవారు రాత్రిపూట తల స్నానం చేస్తే దిష్టి దోషాలు ఏర్పడతాయి. స్త్రీలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. కాబట్టి ఆడవారు బయటకు వెళ్లే ముందు అరికాలు పైన కాటుక బొట్టు పెట్టుకోవాలి. లేదంటే తప్పనిసరిగా నరదృష్టి తగులుతుంది. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. అప్పుడే ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఇక మంగళ సూత్రాలకు పిన్నిసులను పెట్టకూడదు. దీనివల్ల మీ భర్త ఆదాయం తగ్గుతుంది. ఆడవారికి జుట్టు పొడవుగా ఉంటే చాలా మంచిది. కానీ స్త్రీలు ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలి వేయకూడదు. అంటే ఆడవారు జుట్టును విరబోసుకోకూడదు. ఆడవారు జుట్టు విరబోసుకుంటే మీ కుటుంబం అంతా దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను కోయకూడదు. ఆడవారు తులసి ఆకులు తెంపితే త్వరగా వైద్యం కలుగుతుంది. కాబట్టి పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి. అలాగే గురువారం రోజున ఆడవారు తలకి నూనె రాయకూడదు. గురువారం నాడు గురు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువారం ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవారు నైటీలను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లక్ష్మీ స్వరూపమైన ఆడవారు పగలంతా నైటీలను వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకుని ఆడవాళ్లు ఉంటారు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. అలా చూసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవిస్తుంది. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న బూచిని దులుపుకూడదు. దీనివల్ల డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇక ఆడవారి నెలసరి వచ్చిన 5వ రోజున చక్కగా తల స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును కాలితో తన్నకూడదు. అలాగే మనలో కొంతమంది చీపురుతో ఏదైనా పురుగులను చంపుతూ ఉంటారు. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు. మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి చీపురున విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ ఇంట్లో అయితే ఆడవారు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు, అలాంటి ఇళ్లల్లో కటిక పేదరికం ఏర్పడుతుంది. ఆడవారు కాళ్ళు ఊపితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాల్లో కూడా నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఆడవారు పొరపాటున కూడా కాళ్ళు ఊపకండి. వంటగదిలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది. కాబట్టి వంట పొయ్యి పైన ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకండి. ఆహారం లేని ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ పైన పెడితే మీ ఇంటి సంపద ఖాళీ అయిపోతుంది. అలాగే రాత్రి సమయంలో పొరపాటున కూడా ఎంగిలి పాత్రలను సింక్లో పడేయకూడదు. ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకుని నిద్రపోవాలి. లేకపోతే మీ ఇంటికి కష్టాలు చుట్టూ ముడతాయి. అలాగే చాలామంది స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తీస్తారు. ఇంటి తలుపులు శబ్దం వస్తే ఇంట్లో ఉన్న ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి తలుపులు శబ్దం రాకుండా తలుపులను తీయాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని ఓడుస్తారో అలాంటి ఇళ్లలో దౌర్భాగ్యం ఏర్పడుతుంది. కుటుంబమంతా సర్వనాశనం అయిపోతుంది. ధనధాన్యాలకు కరువు ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల్లోపే ఇంటిని ఉడ్చుకోండి. 6 దాటిందంటే ఇంటిని శుభ్రం చేయకూడదు. లేదంటే ఇంట్లో ఉన్న మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. అలాగే ఏ స్త్రీ అయితే నిద్రలేవగానే ఇంటిని శుభ్రంగా ఉంచుకోకుండా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. కాబట్టి ఆడవారు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గు వేసుకోండి.
ఆడవారు పొరపాటున కూడా అశుభ మాటలను మాట్లాడకూడదు. స్త్రీలు చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి మొత్తం కీడు సంభవిస్తుంది. ఇక వివాహమైన ఆడవారు తన మంగళసూత్రం, గాజులు, చెవి కమ్మలు, మెట్టెలు, పట్టీలు, 5 వస్తువులను ఎప్పటికీ తీయకూడదు. అలా చేస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నీ భర్త ఆయుస్సు తగ్గిపోతుంది. ప్రతిరోజు అన్నం వండిన తర్వాత మొదటిగా కొంచెం అన్నం తీసి కాకికి ఆహారంగా పెట్టండి. మీ ఇంటిపై పితృదేవతలు ఆశీర్వాదం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఆడవారు ఆలస్యంగా నిద్రపోకూడదు. రాత్రి సమయంలో తొందరగా నిద్రపోవాలి. అలాగే తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఇక చాలామంది ఆడవారు మధ్యాహ్నం సమయంలో నిద్రపోతూ ఉంటారు. కానీ మహాలక్ష్మి స్వరూపాలైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు తూర్పు వైపుకు తల పెట్టుకుని నిద్రపోతే అలాంటి కుటుంబం అంతా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా చేకూరుతాయి. ఇక మీ భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తన భార్య కోపం తెచ్చుకోకూడదు. భర్తతో వాదించకూడదు. ఆడవారు చీటికిమాటికి అరవడం, కుటుంబం పైన కోపగించుకోవడం, అస్తమాను కన్నీరు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబానికి ఏమాత్రం కలిసి రాదు. ఇక నీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళాక వెంటనే డోర్ వేయకూడదు. అలా చేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మేస్త్రి అయితే తన భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి ఇంట్లో మనశ్శాంతి కొరత ఏర్పడుతుంది.